Hi everyone, this is Dr. Sai Ramakant Reddy, Consultant Orthopedic Surgeon, Karunya Hospital, Kompalli. So, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి సన్ రూఫ్. సో సన్ రూఫ్ అంటే అందరికీ వన్ ఆఫ్ ద ఫ్యాంటసీ. సో రోజు బయటకు వెళ్ళినప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని వెదర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం అనుకుంటారు. సో ఈ మధ్య వచ్చే ప్రతి కార్కి కూడా సన్ రూఫ్ అనేది కంపల్సరీ ఇస్తున్నారు. సన్ రూఫ్ అనేది మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉంటాయి. కార్ ఎప్పుడు స్టేషనరీగా ఉన్నప్పుడే వాడాలి, అది మూమెంట్లో ఎప్పుడు వాడకూడదు. అండ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా అండ్ ఇట్ అట్రాక్ట్స్ ఫైన్ అండ్ పనిష్మెంట్ ఆల్సో. సో రీసెంట్గా మనం చూస్తే బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. సో ఇలా వెళ్తున్నారు వాళ్ళు కార్లో. సో ఆ పర్సన్ బయటకు వచ్చేసారు దాని నుంచి అండ్ హీ డింట్ అబ్జర్వ్ దట్ దెర్ ఈజ్ అ రైలింగ్. సో సడన్గా ఏమైందంటే ఆ హెడ్ ఇట్లా తగిలి అండ్ హీ ఇమీడియట్లీ హ్యాడ్ టు ఫాల్ బ్యాక్. సో సడన్గా దానివల్ల నెక్ ఇంజురీస్, తర్వాత బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడము, తర్వాత సడన్గా కొలాప్స్ అయిపోవడము, ప్రాణాపాయాలు కూడా జరుగుతాయి. రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5 years 6 years బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ ఇట్లా అయ్యింది. సో వాళ్ళ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ టీనేజర్స్ వాళ్ళు వెళ్తున్నప్పుడు సడన్గా ఆ సన్ రూఫ్లో నుంచి ఇట్లా బయటకు ఎగిరి పడడంతో ఒక టీనేజర్ చనిపోవడం జరిగింది. సో సన్ రూఫ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా కార్ ఆగి కార్ స్టేషనరీగా ఉన్నప్పుడు మాత్రమే దాని నుంచి మనం బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల వెదర్ కానీ క్లైమేట్ ఎంజాయ్ చేయాలి. అంతేగాని సన్ రూఫ్ ఎప్పుడైనా కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ కార్ ఈవెన్ 20 స్పీడ్ దాటినప్పుడు కూడా సన్ రూఫ్లో నుంచి బయటికి రాకూడదు. సో ఈ అడ్వైస్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ ఆల్ ద చిల్డ్రన్. సో మీ ఇంట్లో ఇలా టీనేజర్స్ కానీ చిల్డ్రన్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ సన్ రూఫ్ గురించి మీరు అవేర్నెస్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు కార్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రం ఎప్పుడు సన్ రూఫ్లో నుంచి బయటికి రావడం అనేది ప్రాణాంతకం అవ్వచ్చు అండ్ ఈవెన్ ఫేటల్ ఇంజురీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.